వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో అన్వర్ గారు. సార్ నాకు వాయు వేగం, అది కూడా భజే వాయు వేగం లాస్ట్ లో డైలాగ్ ఉంది సార్. అంటే ఆంజనేయ స్వామి ఎలా అయితే దూసుకెళ్ళిపోతారో మనం లైఫ్ లో 2027లో దూసుకెళ్ళిపోవాలి. ఎస్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే అలా దూసుకుపోవాలని మనతో పాటు ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. సో డిసెంబర్లో మాత్రం బ్యాచ్ అదిరిపోద్దని, ఎందుకంటే ఇయర్ ఎండ్కి మొత్తానికి కూడా అదొక స్పెషల్ బ్యాచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. సో డిసెంబర్లో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఇంతకుముందు మనం ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, ఇప్పుడు నేను దానికి కొత్త పాయింట్ యాడ్ చేస్తున్నాను సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికో ధనవంతులు. ఇంట్లో ఒక్కల ధనవంతులు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో మీరే ఆ ధనవంతులు అయితే, మీరే మీ ఫ్యామిలీకి బిల్ గేట్స్ అయితే, లైఫ్ ఇంట్లో ఒక్కరు సెటిల్ అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం స్టోరీస్ మారిపోతాయండి. సో అందువల్ల ఆ ధనవంతుడు మీరే ఎందుకు కాకూడదు అని డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఈరోజు నుంచి నేను తీసుకున్న కొత్త కాన్సెప్ట్ అంటే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతకు ముందు దీనికి అప్డేటెడ్ వెర్షన్ ఏంటంటే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికో ధనవంతులు. సో ఈరోజు నేను చెప్పే వీడియోలో ఏంటంటే మల్టిప్లై యువర్ మేనిఫెస్టేషన్ బాగా ఎక్కువ పెరగాలంటే చాలా మంది తెలియకుండానే అన్కాన్షియస్లీ చెప్తానండి, అన్కాన్షియస్లీ చేసిన తప్పేటంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ మీకు బాగా జీవితంలో ఉపయోగపడుతుంది. మీరు నిజంగా ఈ మిస్టేక్ చేస్తే దాన్ని ఈరోజే వదిలిపెట్టండి. ఏం చేయాలంటే మన మేనిఫెస్టేషన్ మల్టిప్లై అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ లెట్టింగ్ గో వన్ లిమిటింగ్ బిలీఫ్. చాలా మందికి ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది. ఏంటనంటే ఒకే ఫీల్డ్లో వేరే వాళ్ళు సక్సెస్ అయిపోతున్నప్పుడు వాళ్ళని ఎలా చూస్తారంటే, నేను ఎందుకంటే చాలా బిజినెస్లు చేసి నేను కూడా పైకి వచ్చాను అనమాట. వచ్చినప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే, మీరు గ్రో అవుతున్నప్పుడు చాలామంది అనుకునే తప్పేంటంటే వాడు పడిపోతే నాకు సక్సెస్ వస్తుంది, వాడు పడిపోతే నాకు ఆపర్చునిటీస్ వస్తాయి, వాడు పడిపోతే బాగున్నాను, నాకే వస్తారు, ఆ క్లయింట్స్ అందరూ నాకే వస్తారు, అవకాశాలు నాకే వస్తాయి. అది అనుకోవద్దండి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, జాగ్రత్తగా వినండి. అవతల వాళ్ళకి మీరు ఏమి జరగాలని కోరుకుంటారో ఫస్ట్ అది మీకు జరుగుతుంది. అందుకే చెడపకరా చెడేవు అంటే ఒక వ్యక్తి చెడిపోవాలనే ఆలోచన మీరు కోరుకుంటే జాగ్రత్తగా వినండి, ఫస్ట్ ఖచ్చితంగా అది మనకు అంటుకుంటుందండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అవతల వ్యక్తి పడిపోతే నేను ఎదుగుతా, అవతల వ్యక్తి ఆగిపోతే నేను ఎదుగుతా అనే ఆలోచన మీరు వదిలేయాలి. ఫస్ట్ పాయింట్. మీ ఎంతసేపు అవతల వ్యక్తి పడిపోతే కాదు, నేను ఎదిగితే ఇంకా నేను అప్డేటెడ్ వెర్షన్, నాలో నేను ఏం మార్చుకోవాలి అని అనుకుంటే అప్పుడే మనిషికి సక్సెస్ వస్తుందండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీన్నే క్రాబ్ మైండ్ సెట్ అంటారు అనమాట. అంటే మనకు తెలుసు, ఒక బకెట్లో క్రాబ్స్ వదిలేస్తే ఆ క్రాబ్స్ని ఒక క్రాబ్ ఎలా అనుకుని ట్రై చేస్తుంటే మిగతా క్రాబ్లన్నీ కిందకి లాగేస్తుంటుంటాయి. సో ఈరోజు చాలామంది బిజినెస్ ఎలా అయిపోయారంటే అవతలవాడి మీద ఎలా బోర చల్లుదాం, అవతలవాడిని ఎలా డౌన్ ఇది దయచేసి వదిలేయండి. ఎందుకంటే ఒకరికి మీరు దెబ్బ కొడితే మీకు ఖచ్చితంగా దెబ్బ కొట్టే వాళ్ళు ఇంకొకరు వస్తారు, రావడం మాత్రం పక్కా. సో మీరు ఈరోజు నుంచి మీరు నిజంగా ఈ మైండ్ సెట్ ఉంటే దయచేసి వదిలేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఐ లెట్ గో దిస్ మైండ్ సెట్ అని అనండి. ఐ లెట్ గో అంటే ఈ మైండ్ సెట్ నేను వదిలేస్తాను, లెట్ గో. అందుకే అంటానండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్. కొన్నిసార్లు వాదించుకోవడం కన్నా వదిలేయడం విన్నా. రిలేషన్షిప్లో నేను చాలా కౌన్సిలింగ్ చేస్తుంటాను, వైఫ్ అండ్ హస్బెండ్. సార్ మా వైఫ్ ఎలాగా, మా హస్బెండ్ ఎలాగా అని అంటే ఒకటే చెప్తానండి, వాదించుకోవడం కన్నా వదిలేయడం విన్నా. వదిలేయాలి. ఈ క్రాబ్స్ ఎప్పుడైతే వదిలేస్తారో ఆటోమేటిక్గా మనం ఈ మైండ్ సెట్ వదిలేస్తే జీవితంలో బాగా సక్సెస్ అవుతాం. ఇక్కడ మెయిన్ థింగ్ అండి, ఈ క్రాబ్ మైండ్ సెట్ వల్ల పీపుల్ ఏమవుతారంటే స్టక్ అయిపోతారు మనకి. అంటే నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను, సార్ నాకు ఒక కాంపిటేటర్ ఉన్నాడండి, వాడు పడిపోతే ఆ బిజినెస్ అంతా నాదే అనేసి అన్నారు. అయ్యో అలా తప్పండి, అలా ఆలోచించకూడదు. లేదు సార్, వాడేదో ఎలా పడిపోలో చెప్పండి సార్, వాడు ఎలా పడిపోలో నాకు మేనిఫెస్టేషన్. నేను అన్నాను, మళ్ళీ ఏమన్నారండి అంటే అవతల నాకు ఆపోజిట్ షాప్ అట, ఆ ఆపోజిట్ షాప్ వాడు ఎలా పడిపోలో నాకు మేనిఫెస్టేషన్ నేర్పండి సార్, ఆ క్లయింట్లు అందరూ నాకే వస్తారు సార్ అని. అది తప్పండి, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉన్నారు. సో దయచేసి ఈ మైండ్ సెట్ మీరు వదిలేయండి. ఇంకొకటి ఏంటంటే వీ ఆఫెన్ బిలీవ్ దట్ సమ్వన్ ఎల్స్ సక్సెస్ అంటే అవతలోడు సక్సెస్ బ్లాక్ అయిపోతే మనకు సక్సెస్ వస్తుంది. అవతలోడు కానీ పొరపాటున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటారంటే అవతలోడికి దెబ్బ తగిలింది అనుకోండి, అయిపోయింది మందే అని అనుకోకూడదండి. సో ఇక్కడ మీరు ఏం ఫీల్ అవ్వాలంటే హ్యుమానిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అవతలకి ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు అయ్యో వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలండి. అందుకే సర్వే జనా సుఖినో భవంతు అన్నారండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. సో ఇలా నా దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఈ క్రాబ్ మైండ్
సెట్ని నేను వదిలేయాలని మీరు నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తానండి. నేను బాగా ఒకప్పుడు సఫర్ అయిపోయాను అనమాట. ఏంటనంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే అబండెన్స్ హ్యాస్ నో లిమిట్. అంటే మీకు క్లయింట్లు రావట్లేదా, బిజినెస్ అవ్వట్లేదా అని మీరు బాధపడుతున్నప్పుడు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు, అయ్యో వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనం నమ్మాల్సిందంటే ఈ యూనివర్స్లో, ఈ సృష్టిలో అబండెంట్గా క్లయింట్స్ ఉన్నారు, అబండెంట్గా అన్నీ ఉన్నాయి అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడు యూనివర్స్ మీకు ఆ దారి చూపిస్తుంది. అటువంటి పర్సన్స్ కలెక్ట్ చేస్తుంటారు అన్నమాట అని మీరు అనుకోవాలండి. అంతేగాని అయిపోయింది ఇంకా మన గ్రాఫ్ అయిపోయింది, ఇది తప్ప వేరే బిజినెస్ లేదు అని ఎప్పుడైతే. చాలామంది ఎలా ఉంటారంటే ఒకే బిజినెస్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటే ఇంకా పడి అంటే దాన్నే ట్రై చేస్తుంటారండి. మీకు ఒక విషయం చెప్తాను, ఎంత అద్భుతమైన ఇది పాయింట్ అంటే, ఒకే ఆపర్చునిటీ 10 మంది ద్వారా మనకి పదే వస్తూ ఉంటే అది యూనివర్స్ మీకు వాళ్ళ ద్వారా ఇస్తుందని అర్థం అండి. ఒకే బిజినెస్ ఆపర్చునిటీ, ఇది చెయ్యి అక్కో, బావో, తమ్ముడో, ఫ్రెండో ఎవరో పదే వచ్చి చెప్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే వాళ్ళ ద్వారా యూనివర్స్ చెప్పిస్తుంది. మనం ఏంటంటే జాగ్రత్త పడాలన్నమాట. సో ఇది ఇలా మన దగ్గరికి వచ్చి చాలామందికి నేను అబండెన్స్ తీసుకొచ్చానండి. సో ఈ మెంటాలిటీ నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే బ్రేక్ చేస్తాను అనమాట. జీవితంలో క్రాక్ చేయాలంటే బ్రేక్ చేయాలి. మీరు బ్రేక్ చేస్తేనే క్రాక్ చేస్తారు లైఫ్ని. ఇలా నా దగ్గరికి వచ్చిన తర్వాత అబండెన్స్ని ఇక్కడ చూడండి ఎలా అయితే. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తామండి, ఒక సినిమాకి వెళ్తాం, 3D మూవీకి వెళ్తాం. 3D మూవీకి వెళ్ళగానే ఫస్ట్ ఆ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు కళ్ళద్దాలు ఇస్తారు. కళ్ళద్దాలకి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కల్కి మూవీ వచ్చినప్పుడు 3D ఇచ్చి అందరూ కళ్ళద్దాలు పెట్టి, నేను ఏం చేసింటే కళ్ళద్దాలు పెట్టుకుని తీస్తే ఒకలా కనిపిస్తుంది, కళ్ళద్దాలు మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా నేను అక్కడ సినిమాకి వెళ్తే ఎలా అయితే కళ్ళద్దాలు ఇస్తారో, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను అఫర్మేషన్స్ ఇస్తాను అనమాట. అక్కడ కళ్ళద్దాలు, ఇక్కడ అఫర్మేషన్స్. అక్కడ కళ్ళద్దాలతో మూవీ చూస్తే ఒక థ్రిల్ వస్తుంది, నేను చెప్పిన అఫర్మేషన్స్తో వాళ్ళు బిజినెస్ చేస్తే ఇంకోలా ఉంటుందండి. అంటే అక్కడ ఒక్క కళ్ళద్దాలు సినిమా వ్యూని మొత్తం మార్చేస్తే, అలాగే నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్స్ కానీ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. అప్పుడు దాకా బ్లాక్ అండ్ వైట్ ఉన్న సినిమా, మీ సినిమా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి, బ్లాక్ బస్టర్ అని. అంటే ఎప్పటికీ కూడా చెరగని ఎనర్జీలా ఉండాలని చెప్పేసి బ్లాక్ బస్టర్ పెట్టాను. మీరు అలా అంటే ఆ గ్రూప్ నేమ్ గుర్తొస్తుంది. మన టీమ్ వాట్సాప్ గ్రూప్ నేమ్ అదే, వావ్ బ్లాక్ బస్టర్. సూపర్ అండి నిజంగా. ఎందుకంటే ఏది పేరు పెడతామో అది ఖచ్చితంగా అది మీకు జరుగుతుందండి. మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సినిమాకి మీరే నిర్మాత, మీరే డైరెక్టర్, మీరే హీరో, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీరే. మీ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీదే. గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్ మళ్ళీ టైప్ చేయండి, ఐ విల్ మేక్ మై మూవీ సక్సెస్ఫుల్. మీ సినిమాని మీరే సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. అది ఎలాగనేది నేను చెప్తాను అన్నమాట. అది డైరెక్షన్ నేను, యాక్టింగ్ మీరు. సో అయితే ఇలా నా దగ్గరికి వచ్చిన తర్వాత అడ్వాన్స్ బ్యాచ్ నుంచి అండి మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి క్లియర్గా ప్రూఫ్స్ చూపిస్తున్నాను. అడ్వాన్స్ 6th బ్యాచ్ నుంచి నవీన్ గారు ఒకసారి మీరు చదవండి సార్. టుడే ఐఎమ్ రిసీవ్డ్ స్టక్డ్ మనీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, అది ఇచ్చి 1,45,490 రూపాయలు స్టక్డ్ మనీ. అది ఎస్, అది కూడా November 23 అండ్ ఇంకా అంటే నా దగ్గరికి వచ్చింది కళ్ళద్దాలు ఇస్తాను, 3D మూవీ చూపిస్తాను. ఇలాగ రీసెంట్గా ఇక్కడ చూడండి 15th బ్యాచ్, రీసెంట్గా ఇప్పుడు బ్యాచ్ అవుతుందా 12, అది అతను కూడా 12th బ్యాచ్ అతను. మీ అందరూ జాగ్రత్తగా జూమ్ చేసి మరీ చూడండి. మళ్ళీ అటెండ్ అయినటువంటి వాళ్ళే అటెండ్ అవుతూ ఉంటారు అన్వర్ గారి క్లాస్లో. అది ఏదైనా ఉంది అని అంటే రిపీటెడ్ ఎందుకుంటారు అని అంటే సబ్జెక్ట్ ద వే ఈ ప్రజెంట్ అప్డేట్ చేస్తారు, సబ్జెక్ట్ అప్డేట్ చేస్తారు. సో ఇదే విధంగా అండి నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. ఇది ట్రైలర్ మాత్రం నెక్స్ట్ ఇంకొకసారికి 10 లక్షలు. అయితే ఇలాగ నా దగ్గరికి వచ్చిన తర్వాత మైండ్ షిఫ్ట్ చేస్తాను. అంటే ఒకటి బ్రేక్ చేస్తాను, 2 ఇంకోటి క్రాక్ చేస్తాను అనమాట. సో మామూలు కాదు, నేను అందుకే చెప్తాను, మీరు జీవితంలో లేజీ అయితే క్రేజీ అవ్వలేరండి. లేజీగా ఉండొద్దు, జీవితంలో క్రేజీగా ఉండాలి. అయితే ఈ క్రాప్ మైండ్ సెట్ని, అంటే ఒకటి ఎదిగిపోతున్నాడు నేను ఎదగలేకపోతున్నాను అని మీకు ఆ మైండ్ సెట్ ఏదైనా ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి నేను ఒక పవర్ఫుల్ 2 అఫర్మేషన్స్ ఇస్తాను. 2 పవర్ఫుల్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ నేను చేసి, అంటే ఎంతసేపు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి తప్ప, పీపుల్ చాలామంది ఎలా ఉన్నారంటే, సార్ వాడికి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారు కానీ మీకు ఎందుకు రావట్లేదు, అనాలిసిస్ చేసుకోవాలి. జీవితంలో అనాలిసిస్ చేయకపోతే పెరాలిసిస్ వస్తుందండి. అనాలిసిస్ లేకపోతే పెరాలిసిస్ అనేది వస్తుంది అనమాట. సో అయితే నేను 2 పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తాను. ఈ మైండ్ సెట్ పోవడానికి అంటే ఏ మైండ్ సెట్ అంటే, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఐ జాయ్ఫుల్లీ బ్లెస్ మై సెల్ఫ్, అంటే నేను హ్యాపీగా బ్లెస్ చేసుకుంటాను. అండ్ అదర్స్ విత్ ఇన్ఫినిటీ అబండెన్స్. అంటే అవతల వ్యక్తికి, మీ కాంపిటేటర్కి డబ్బు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా అండి? వెరీ సింపుల్, అతను ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకోండి. కానీ చాలా మంది ఎలా ఉంటారు, నీకు వస్తుందబ్బా, చాలా మంది షేక్ ఎలా ఇస్తారంటే
ఓకే మళ్ళీ వెనక్కి ఏమంటారు తెలుసా, ఏదో లక్తో వచ్చేసిందిలే అబ్బా అని అంటారు. ఫస్ట్ ఏమో వర్క్ అంటారు, తర్వాత ఏదో లక్ అని అంటుంటారు. సో ఈ అఫర్మేషన్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్, నన్ను నేను బ్లెస్ చేసుకుంటానో అదర్ పీపుల్ కూడా బ్లెస్ చేస్తాను అని అనుకోవాలండి. ఇప్పుడు అందుకే దీన్ని ఇన్ఫినిటీ మనకి అబండెన్స్ అనేది వస్తుంది. సో మీరు ఇంకొకటి ఏంటంటే ఈ అఫర్మేషన్ చూస్తూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ అట్రాక్ట్ ఇన్ఫినిట్ అబండెన్స్ అని మీరు రాసుకోవాలండి. ఐ అట్రాక్ట్ ఇన్ఫినిట్ అబండెన్స్ అని అనుకోవాలన్నమాట. అనుకుంటే ఏమవుతుందంటే తెలియకుండానే జీవితంలో ఒక్కసారి సునామీలాగా వస్తుందండి బాగా. నేను అలాగే చాలా మంది తీసుకొస్తుంది. ఇంకో రెండో అఫర్మేషన్ ఏంటంటే ఐ సెలబ్రేట్ అండ్ అట్రాక్ట్ విత్ లవ్ అండ్ సక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. ఈ రెండు అఫర్మేషన్స్ కానీ రెగ్యులర్గా మనం చేస్తూ, అంటే బిజినెస్లో ఎవరైతే వేరే వాళ్ళకి డబ్బు వస్తుంది నాకు రావట్లేదు అనుకునే వాళ్ళు ఈ రెండు అఫర్మేషన్స్ ఎక్కువగా చేయాలి. ఇది రియల్ ఎస్టేట్లో ఉన్న, ఇన్సూరెన్స్లో ఉన్న, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న, క్రిప్టో బిజినెస్లో ఉన్న, ఏ బిజినెస్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ రెండు అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తే డబ్బు బాగా వస్తుందండి. ఐ సెలబ్రేట్ అండ్ అట్రాక్ట్ డబ్బుని ఎలాగా విత్ లవ్ అండ్ సక్సెస్ ఫర్ ఎవ్రీ వన్. ఇది ఆ విధంగా చేస్తే డబ్బు. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అన్వర్ బ్రో, ఐ సెలబ్రేట్ అంటే అసలు మనం ఇచ్చేటువంటిది చేసేటువంటిది ఏది ఉన్నా సరే ఆ చిన్న హ్యాపీనెస్ అయినా డబ్బుతో సెలబ్రేట్ చేసేటప్పుడు రిటర్న్ కూడా దానికి తగ్గట్టే వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే కొంటామో ఆ వాల్యూని ఏ విధంగా అయితే మనం ఎంజాయ్ చేస్తామో అదే ఆ అట్రాక్షన్ అక్కడే కనిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాము. బట్ వీ షుడ్ సెలబ్రేట్, దట్స్ ఇట్. అసలు మామూలు ఇది అఫర్మేషన్ కాదు, చాలా డీప్. అంటే అది ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఒక కూతురికి పెళ్లి చేసేటప్పుడు తండ్రి లోపల ఎంత ఫీల్ అవుతాడో, అంటే ఎంత బాగా సెలబ్రేషన్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మామూలు సెలబ్రేషన్, కూతురికి పెళ్లి చేశానని చెప్పేసి ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామో, అలాగే మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని కూడా అలానే సెలబ్రేట్ చేసి మనం ఏం కావాలనుకుంటే అది తీసుకోవడానికి, అంటే అలానే అట్రాక్ట్ చేస్తాం. మనం విత్ లవ్ కనుక తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. బట్ ఈ రెండు అఫర్మేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బాగా నేను చాలా మంది వచ్చిన వాళ్ళకి టెక్నిక్ చెప్పాను, వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. మీరు కింద ఎస్ ఐ సెలబ్రేట్ అని చెప్పేసి మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఎస్, కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి, ఐ విల్ సెలబ్రేట్ మై సక్సెస్. ఎందుకంటే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకుని జీవితంలో మార్నింగ్ లేవడం సక్సెస్. ఎందుకంటే రోజు మార్నింగ్ మీరు లెగుస్తున్నారు, అదే టైంలో మార్నింగ్ హాస్పిటల్లో వేరే వాళ్ళు లేవడానికి వేరే వాళ్ళు సహాయం తీసుకుంటూ ఉంటారు. కానీ మనం హో హీరో లాగా ఇస్తాం అనమాట. దుప్పటి ఇసిరేసి ముసుగు వీరిలా కొండవీడి దొంగలాగా. సో కానీ తెల్లవారు హాస్పిటల్లో ఎవరో వచ్చి పట్టుకుని ఇలా లేపాలి. కానీ మార్నింగ్ లేవడం కూడా ఒక బిగ్ సక్సెస్ గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల ఐ సెలబ్రేట్ మై సక్సెస్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో యూనివర్స్ మీకు మరింత సక్సెస్ ఇవ్వాలని 2025 మళ్ళీ చెప్తున్నానండి, యూనివర్సల్ ఇయర్. ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే లాస్ట్ పంచ్ కిక్ మనదైతే వేరప్ప అని సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, సో ఇయర్ ఎండింగ్లో దాని సక్సెస్ కొడితే అమ్మయ్యా. ఎందుకంటే నేను ఒక డైలాగ్ చెప్పానండి, ఉస్సేన్ బోల్ట్ అన్న కొటేషన్ నాకు జీవితంలో బాగా గుర్తుంటుంది. జీవితంలో ఎలా స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. ఇయర్ కూడా ఎలా స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఫినిష్ చేసామనేది ఇంపార్టెంట్. బీ ద ఫస్ట్. ఎస్, ఎప్పటికీ మీరు క్లాస్లో అటెండ్ అవ్వాలనుకున్నా, క్లాస్లో ఉండాలనుకున్నా కూడా ఫస్ట్ ఎప్పుడు ఉండండి. ఎందుకంటే మీకు సక్సెస్ కూడా దాన్ని తగ్గట్టే వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి. లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ, అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి. మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామిస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మరీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, ఉస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంతం, వ్యక్తిగా కాదు శక్తిగా అవుతాం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా, క్లాస్లో కూడా.
ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై హనుమాన్. జై హనుమాన్ అండి.